ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింస కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన పులివర్తి నానిపై రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను, అతడి అనుచరులు సుత్తి, ఇనుప రాడ్లతో దాడికి యత్నించారు. ఈ ఘటనతో నాని భద్రతా సిబ్బందికి గాయాలు కాగా కారు ధ్వంసమైంది. ఈ పులివర్తి నానిపై దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు యూనివర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నడవలూరు సర్పంచి గణపతి ఆధ్వర్యంలో 150 మందికి పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే చెవిరెడ్డి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నాడని అభివర్ణించారు. దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులను అరెస్టు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడిన నిందితులు మహిళా వర్సిటీ ప్రాంగణంలోనే ఉన్నారనే సమాచారంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఓ కారులో వైకాపా జెండాలు, మద్యం బాటిళ్లు, మారణాయుధాలు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రదేశంలో వైసీపీ నేతలు మారణాయుధాలతో యథేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ఘటనతో మహిళా వర్సిటీ ప్రాంగణం రణరంగంలా మారింది. పోలీసు బలగాలు భారీగా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. గొడ్డలి